ఉదయ్పూర్ అనగానే గుర్తొచ్చేది రాణా ప్రతాప్ సింగ్ ప్యాలెస్ అన్నట్టు. అంటే దూరం నుండి బయట నుండి ఇది చూడాలంటే 50 రూపాయలు. దీన్నేమో ఎంట్రన్స్ ఏమో టికెట్ 50 రూపాయలు. దూరం నుండి ఇట్లా మన కెమెరాకి కనబడేది ఈ విధంగా బయట నుండి బయట చూసి పోవాలంటే 50 రూపాయలు టికెట్. మీరు మ్యూజియం లోపల పోవాలంటే 500 టికెట్, పిల్లలకి 300. ఇది జైపూర్లోని రాణా ప్రతాప్ సింగ్ ప్యాలెస్ యొక్క ఎంట్రన్స్ రేట్ చెప్తున్నాం మిమ్మల్ని. చూడండి, చాలామంది ఇక్కడ కాలినడకతోనే ఉన్నారు. ఇక్కడ సామాన్యమైన ప్రజలు మొత్తం 50 రూపాయలు టికెట్ తీసుకొని ఇట్లా బయలుదేరుతున్నారు. చూడండి, మన జెండా అయితే మెరుస్తున్నది. పర్యాటకులు చూడండి, ఎక్కువ శాతం ఇక్కడ విదేశీయులు వస్తారు చాలామంది, మనం చూస్తున్నాం కదా. విదేశీయులు ఎక్కువగా వచ్చి జైపూర్ యొక్క ఉదయ్ ప్యాలెస్లో అంటే 50 రూపాయలు తీసుకున్న టికెట్ వాళ్ళని ఇక్కడ ఫుట్పాత్ నుండి పనిస్తారు. లేక్ ఇది మనం చూసేది. ఇది జైపూర్ ప్యాలెస్ బ్యాటరీ బండి. చూడండి ఎట్లున్నదో జైపూర్ ప్యాలెస్ మనం చూస్తున్నాం కదా. చూడండి, నీళ్ళల మధ్యలో ఉన్నది. నీటి మధ్య లేక్ అన్నట్టు. చూడండి మొత్తం చూడండి, ఇది కూడా ప్యాలెస్లో ఒక భాగం లేక్ వ్యూ ఉంటుంది. చూడండి, నీటి లోపల ఉన్నది ఇది. చూడండి, చాలా విజిటర్ అనేది ఏ విధంగా ఇక్కడ దిగుతున్నారో మనం గమనించవచ్చు. లేక్ మొత్తం సముద్రం చుట్టూ ఇది. చూస్తున్నారు కదా, చాలామంది ఇతర స్టేట్ నుండి కూడా చాలామంది వచ్చినారు. మనం గమనిస్తున్నాం ఇక్కడ. ఇది ప్యాలెస్, సీ ప్యాలెస్, నీటి మధ్యలో ఉన్న ప్యాలెస్ ఇది మనకి కనబడుతుంది. ఏ విధంగా దీని అవుట్లుక్ వస్తున్నది మనం గమనించవచ్చు. ఇక్కడ విదేశీయులు కూడా ఇక్కడ నించున్నారు. చూడండి, ఇక్కడ ఇట్లా పోవాలి అంటే ఇక్కడ కేవలం కాలినడకతోనే పోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ విదేశీయులు కూడా వస్తారు. ఇక్కడ అంటే వాళ్ళ నుండి ఎటువైపు నుండి కూడా ఈ యొక్క ప్రదేశానికి వస్తారు. ప్యాలెస్ ఉంది, ప్యాలెస్ పక్కన ఇది కూడా ఉన్నది మనం చూస్తున్నాం కదా, ఉదయ్పూర్ ప్యాలెస్ అన్నట్టు. దీంట్లో కూడా వేరే భాగాలు ఉన్నాయి మనం చూస్తున్నాం కదా. ఇది హోటల్ అన్నట్టు. ఇటువైపు పోతే అది హోటల్ పక్కనే కనబడు. చూడండి, ఇటు చాలామంది విజిటర్స్ అనేది కేవలం 50 రూపీస్ టికెట్ తీసుకొని బయట నుండే ఈ యొక్క ప్యాలెస్ని వాళ్ళు చూస్తున్నారు, మనం గమనిస్తున్నాం కదా. చూడండి, ఎక్కువ విజిటర్సే ఇక్కడ వచ్చేది. ఫారినర్స్ కూడా చాలామంది ఇక్కడ చూస్తున్నారు కదా.
ఎక్కువ ఇక్కడ ఫోటోకి సంబంధించింది మొత్తం, మెయిన్ టార్గెట్ మొత్తం. చూడండి ఇటువైపు కొండలు. ఇప్పుడు మనం వచ్చిన వెనకాల మార్గం, ఇది ముందు మార్గం అన్నట్టు. అంటే ఇది బ్యాటరీ, చాలామంది నడవలేని వాళ్ళైతే దీని మీద, ఈ బ్యాటరీ కార్ మీద వీళ్ళు ఎక్కొచ్చు. చూడండి అది బ్యాటరీ కార్, అది దాని మీద ఎక్కొచ్చు. మొత్తం ప్యాలెస్ ఇది. ఇక్కడ విదేశీయులు కూడా ఇక్కడ వస్తారు. ఇక్కడ మన ఇండియా దేశం నుండి వేరే దేశం విదేశీయులు, ఫారెన్ కంట్రీ. చూడండి పసి పాప. హలో 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 హలో, आप कहाँ से आए? पंजाब से। पंजाब से आए, ये छोटा पंजाब है, ये जूनियर है। ठीक है। और सर ब्लॉगिंग करते हो आप? हाँ। कहाँ से हो आप? हैदराबाद फ्रॉम तेलंगाना। ओके, धन्यवाद। पंजाब श्री मुक्तसर साहब। बहुत बहुत धन्यवाद। చూడండి టూరిస్ట్ కూడా వస్తారు ఇక్కడ. ఉదారి స్టేట్ నుండి వీళ్ళు వస్తూనే ఉంటారు చూడడానికి ఎక్కువగా. చూడండి ప్యాలెస్ ఏ విధంగా ఇక్కడ కనబడుతుంది. ఇది కెంటింగ్ అన్నట్టు. ఇది అంటే ఇప్పుడు కూడా పుచ్చులు అయితే ఊడిపోయినాయి. చూడండి, దీన్ని మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది. పక్కనే హోటల్ ఇది. చూడండి ఇంజన్ 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 చూడండి ఎట్లా ఉన్నది. కింద నుండి పైన ట్రైన్లో పోవాలంటే 50 రూపాయలంట. మళ్ళీ పైనుండి కిందకి రావాలంటే ట్రైన్లో మళ్ళీ 50 రూపాయలు టికెట్. అంటే ఇది ఇంట్రెస్ట్ టికెట్ కాకుండానే. చూడండి ఏనుగులు చూడండి ఎంత వెరైటీ ఉన్నాయి. జైపూర్ ప్యాలెస్ ఇది. కానీ ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం కదా, దాని పిక్చర్లు మొత్తం ఊడిపోయినాయి. అంటే ఇందాక వచ్చిన దారి ఇది. ఇక్కడ నుండి మనం వచ్చి ఈ విధంగా ఎక్కినాం, ఇట్లా తిరిగి ఇట్లా బయలుదేరుతున్నాం మనం.